ప్రీవియస్ వీడియోలో కన్కాట్ స్ప్లిట్ ఫంక్షన్స్ గురించి చూసాం. అప్పుడు ఈ వీడియోలో చూసుకున్నట్టయితే మనం ఒక ప్రాపర్టీ ఉంది, లెంత్ ప్రాపర్టీ ఎలాగ ఉందో కన్స్ట్రక్టర్ ప్రాపర్టీ రిటర్న్స్ ద స్ట్రింగ్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్. మీకు ఇది అర్థం కాకపోవచ్చు, కాకపోతే ఒకసారి అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అనేది అబ్జర్వ్ చేయండి. వేర్ ఎఫ్ నేమ్ ఈక్వల్స్ టు ఈ స్ట్రింగ్ని ఇచ్చాను, నేను వేర్ ఐఎన్డి ఈక్వల్స్ టు ఐఎన్డి అనేది జస్ట్ నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాను అంతే. దాని గురించి మీరేం కన్ఫ్యూజ్ ఫీల్ అవ్వద్దు. ఎస్టిఆర్ అంటే ఎఫ్ నేమ్ డాట్ కన్స్ట్రక్టర్ ప్రాపర్టీని ఇచ్చేసుకున్నా. CONSTRUCTOR కన్స్ట్రక్టర్ అని చెప్పి పెట్టాను. ఇప్పుడు ఐఎన్డిని ప్రింట్ చేస్తా. ఐఎన్డిని ప్రింట్ చేస్తే మనకి ఏం డిస్ప్లే అవుతుందో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఫంక్షన్ స్ట్రింగ్ అని చెప్పి ఇది దీని యొక్క కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అనమాట. నేటివ్ కోడ్ స్క్వేర్ బ్రాకెట్స్లో నేటివ్ కోడ్ ఉంది. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎఫ్ నేమ్ దగ్గర ఒక వాల్యూని ఇస్తున్నా. వాల్యూ 33 అనేది ఇస్తున్నాను. 33 ఇస్తే మనకి ఏం డిస్ప్లే అవుతుంది? సో నెంబర్ నేటివ్ కోడ్. ఓకే, ఈ విధంగా మీరు బూలియన్ వాల్యూస్ ఇచ్చి అవి ఇచ్చి ట్రై చేయండి ఒకసారి. కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఇక్కడ చూసుకున్నట్టయితే నెంబర్ కన్స్ట్రక్టర్ ప్రాపర్టీ రిటర్న్స్ ద ఫంక్షన్ నెంబర్, స్ట్రింగ్ రిటర్న్స్ ద ఫంక్షన్ స్ట్రింగ్, బూలియన్స్ రిటర్న్స్ ద ఫంక్షన్ బూలియన్. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే క్యార్ కోడ్ ఎట్ ఫంక్షన్ అని ఒకటి ఉంది. ఓకే, క్యార్ కోడ్ ఎట్ మెథడ్. సో దానికన్నా ముందు మనకి ఎండ్ విత్ మెథడ్ గురించి చూద్దాం. ఎండ్ విత్ సపోజ్ నేను ఇక్కడ ఎండ్ విత్ ఎస్ఆర్ఐ అని రాశాను. ఓకే, ఎండ్ విత్ ఈ ఎఫ్ నేమ్ అనే మెథడ్, ఎఫ్ నేమ్ అనే క్లాసు శ్రీ తోటి ఎండ్ అవుతుందా లేదా, మనకి ఇది చాలాసార్లు అవసరం అవుతూ ఉంటుంది. ఎండ్ విత్ మెథడ్ అప్పుడు యూజ్ చేసుకుంటాం అనమాట. ఈ ఎన్డిఎస్ ఎండ్స్ డబ్ల్యూ అనేది క్యాపిటల్ లెటర్, విత్ దేంతో ఎండ్ విత్ అవుతుంది మనకి ర్యామ్ తోటి ఎండ్ విత్ అవుతుందా లేదో ఫస్ట్ చెక్ చేద్దాం. అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ర్యామ్ అని ఇచ్చాను. సో ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఆర్ఐ తోటి ఎండ్ అవుతుందో లేదో చూద్దాం. ఆర్ఐ సో ట్రూ వస్తుంది. నేను ఏఆర్ఐ అని ఇస్తున్నాను. ఇప్పుడు ట్రూనా ఫాల్సా? ఫాల్స్. ఓకే, దేంతో ఎండ్ అవుతుంది? ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయంటే ఆ సెంటెన్సెస్ పర్ఫెక్ట్గా ఒక అడ్రస్ తోటి ఎండ్ అవ్వాలి. ఓకేనా, వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పి లాస్ట్కి హైదరాబాద్ అనేది ఉండాలి. కొన్ని లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ఉంది. సో అన్నీ కూడా ఎండ్ విత్ సంథింగ్ స్ట్రింగ్ తోటి ఎండ్ అవుతుందా లేదో చెక్ చేసుకోవడానికి మనం ఎండ్స్ విత్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసుకుంటాం అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనకి క్యార్ కోడ్ ఎట్ మెథడ్ ఒకటి ఉంది. క్యార్ కోడ్ ఎట్ మెథడ్ వల్ల యూజ్ ఏంటంటే ఇది కన్వర్ట్ ద యూనికోడ్ నెంబర్ ఇంటూ ద క్యారెక్టర్. యాక్చువల్గా మనం ఇప్పుడు వరకు అన్నీ కూడా ఇలా రాసేసుకున్నాం. వేర్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి దగ్గర ఐడి డిస్ప్లే అయ్యేటట్టు రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బటన్ క్రియేట్ చేసి ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు అవుట్పుట్ డిస్ప్లే అయ్యేటట్టు కోడ్ రాద్దాం. ఓకే, సో ఫస్ట్ నేనేం చేస్తున్నాను అంటే ఒక బటన్ క్రియేట్ చేస్తున్నా. బటన్
టైప్ ఈక్వల్స్ టు బటన్, ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు క్లిక్ మీ అని ఇక్కడ పెడదాం. టెక్స్ట్ CLICK క్లిక్ మీ. ఇక్కడ ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు ఆన్ క్లిక్ ఈవెంట్ని యూజ్ చేస్తున్నాను. అట్రిబ్యూట్ని ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. మై ఎఫ్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. మై ఎఫ్. సో ఎక్కడ క్రియేట్ చేద్దాం? మై ఎఫ్ అనే ఫంక్షను మనం స్క్రిప్ట్లో రాసుకున్నాం. ఇవన్నీ తీసేస్తున్నాను. స్క్రిప్ట్లో ఫంక్షన్ క్రియేట్ చేసుకోవడానికి సింటాక్స్ ఏంటి? ఫంక్షన్ నేమ్ ఏమనుకున్నాం? మై ఎఫ్ కదా, మై ఎఫ్. సో మై ఎఫ్ రైట్. వై అనేది క్యాపిటల్ పెట్టుకున్నాం, ఎందుకంటే ఎక్కువగా మీకు జావా స్క్రిప్ట్లో క్యామెల్ కేస్ వాడుకుంటూ ఉంటారు. వై మై ఎఫ్. ఓకే, ఇక్కడ ఏం పారామీటర్స్ ఏం పాస్ చేయట్లేదు నేను. ఓపెన్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేసెస్. సో ఇక్కడ వేర్ str అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. దీనికి ఒక వాల్యూని అసైన్ చేద్దాం. ఓకే, వాల్యూ వచ్చేసి మై నేమ్ ఈజ్ వెంకట్. కొంతమంది రమేష్ అని కూడా అంటారు, బాలాజీ, కొంతమంది బాలాజీ అంటారు. మై నేమ్ ఈజ్ వెంకట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ప్లీజ్ PLEASESUBCRIBE ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని పెడుతున్నాను. ఇప్పుడు ఎండ్స్ విత్ ప్రోగ్రామే చేద్దాం. ఇక్కడ వేర్ ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుని n ఈక్వల్స్ టు str అనేది ఇప్పుడు మన వేరియబుల్ నేమ్. ఇంతకు ముందు వరకు నేమ్ ఇచ్చాము str. ENDS డబుల్ క్యాపిటల్ అనుకున్నాం కదా. హ్యాండ్స్ విత్ ఏమని పెడదాం? ఛానల్ అని పెట్టుకున్నాం. CHANNEL. మనకి బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం డిస్ప్లే అవ్వాలి? మనకి ఇప్పుడు ట్రూ నా ఫాల్స్ అనేది డిస్ప్లే కావాలి. సో అందుకని డాక్యుమెంట్ డాట్ docu డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఇక్కడ ఐడి ఇద్దాం. ID1 అని ఇద్దాము. ID1 డాట్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు n అని పాస్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాం. మరి ఐడి డిస్ప్లే కావాలి కదా. పారాగ్రాఫ్ ఐడి ఈక్వల్స్ టు ID1. ఐడి ఏమని పెట్టాము ఇక్కడ? ID1. ఓకే, ఇప్పుడు క్లిక్ చేసి చూడండి. ట్రూ నా ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి కదా మనకి. క్లికింగ్ ట్రూ రైట్. ఏదైనా వాల్యూ మారుద్దాం. ఛానల్ ఇంకోటి పెడదాం. ఇప్పుడు అలా ఎండ్ అవుతుందా లేదా? ఫాల్స్. ఓకే, సో అలాగే మనకి ఫ్రమ్ క్యార్ కోడ్ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే యూనికోడ్ నెంబర్ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇంకో వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. వేర్ k ఈక్వల్స్ టు 22 అని ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు వేర్ res ఈక్వల్స్ టు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. స్ట్రింగ్ డాట్ string స్ట్రింగ్ డాట్ ఫ్రమ్ CNL క్యాప్లో CNL క్యాప్లో కోడ్ ఫ్రమ్ క్యార్ కోడ్ k.
ఇప్పుడు మనం RESని ప్రింట్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. RES. సో 22 యొక్క మనకి యూనికోడ్ 22 యొక్క వాల్యూ మనకు వస్తుంది. ఓకే, యూనికోడ్ నెంబర్ ఇంటూ క్యారెక్టర్. 22 క్యారెక్టర్ యొక్క వాల్యూ ఎంత ఉందో మనకు అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది అంటుంది. చూద్దాం. 22 యొక్క క్యారెక్టర్ వాల్యూ ఇది, ఈ సింబల్. మనకి బాగా తెలిసిన క్యారెక్టర్ యూనికోడ్ ప్రకారం చూసుకున్నట్టయితే 65 అంటే మనకి చాలామందికి ఐడియా ఉంటుంది. K = 65 ఇస్తే మనకి ఎంత వాల్యూ? క్యాపిటల్ A 65. అలాగే 66 అంటే క్యాపిటల్ B కదా, 66. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ వల్ల యూజ్ మనం చూసుకున్నట్టయితే ఏంటిది? అది స్ట్రింగ్ డాట్ ఫ్రమ్ క్యార్ కోడ్. ఓకే, ఫ్రమ్ క్యార్ కోడ్ ఈ మెథడ్ వల్ల యూజ్ ఇది మనకు అవసరం అవుతాయి అప్పుడప్పుడు. తర్వాత ఫ్రమ్ క్యార్ కోడ్ method converts Unicode values into characters. Unicode values into characters. Includes method ఒకటి ఉంది. Include method వల్ల యూజ్ ఏంటంటే మనకి చెక్ ద అంటే ఇంక్లూడ్ మెథడ్ ఆ పదం అనేది పర్టికులర్ స్ట్రింగ్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మనకి ఇంక్లూడ్ మెథడ్ యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి. STR = మై నేమ్ ఈజ్ వెంకట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని చెప్పి రాశాను. సో ఈ స్ట్రింగ్లో నాకు ఈ స్ట్రింగ్ మొత్తంలో నాకు VLR ట్రైనింగ్ అనే వర్డ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో str.include INCLUDES ఇంక్లూడ్స్ గుర్తుపెట్టుకోండి, ఇంక్లూడ్స్ మెథడ్. సో ఏముండాలి? నాకు VLR అనే పదం ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నాను నేను. VLR లేదు కాబట్టి ఏం డిస్ప్లే అవ్వట్లేదు. ఒక్కసారి వెంకట్ పెడదాం. వెంకట్ ఉంది కదా, సారీ, యాక్చువల్గా మన వేరియబుల్ వచ్చేసి n కదా, n మెన్షన్ చేద్దాం. ట్రూ. వెంకట్ 1 ఉందో లేదో చూద్దాం. ఇందాక మనకు ఫాల్స్ అని డిస్ప్లే కావాలి, మనం వేరియబుల్ మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి ఏం రాలేదు, ఫాల్స్. ఓకే, ఈ విధంగా మనం ఇంక్లూడ్స్ మెథడ్ని యూజ్ చేసుకుంటాం. తర్వాత మనకి లోకల్ కంపేర్ మెథడ్ అవుతుంది. లోకల్ కంపేర్ మెథడ్ కంపేర్స్ two strings in current local. The local is based on language settings of the browser. Local compare method returns the number indicating whether the string come before, after or is equal as comparing in sort order. ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే వారు str1 = AB అని చెప్పి పెట్టాను. str1లో మనకేముంది? AB. వారు str2 అనే స్ట్రింగ్ క్రియేట్ చేసి ఇందులో BC అని పెట్టాను, CD అని పెట్టాను. ఓకే, ఇప్పుడు నాకు లోకల్ కంపేర్ని ఒకసారి కంపేర్ చేద్దాం. str1 డాట్ మెథడ్ ఏంటిది మనకి? లోకల్ కంపేర్, LOCALE, C అనేది క్యాపిటల్, COMPARE, లోకల్ కంపేర్ ఆఫ్ str2. అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ట్రూనా ఫాల్సా? -1 రిటర్న్ చేస్తుంది. -1 రిటర్న్ చేయడం అంటే సో రిటర్న్స్ -1 if str is sorted before str1.
0 if the two strings are same. Returns 1. str1 is sorted after str2. sorted after. ఇప్పుడు ఏంటంటే మన మీనింగ్ రిటర్న్స్ -1, మనకి ఏం అవుట్పుట్ వచ్చింది -1. str1 ఈజ్ sorted బిఫోర్ str1. str1 ఈజ్ sorted బిఫోర్ str2 కాబట్టి మనకి -1 వచ్చింది. ఇక్కడ ఏం చేద్దాము అంటే ఏబి అని ఇద్దాం. మళ్ళీ ఏబి అని ఇస్తే మనకి ఏమొస్తుంది 0 వస్తుంది, ఎందుకంటే రెండు సేమ్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే str1లో cd పెడుతున్నాను, ఏబి str2లో ఏబి అని ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమవుతుందో చూడండి, 1 వచ్చింది, ఎందుకంటే దీని తర్వాత cd తర్వాత ఏబి ఉంది కాబట్టి 1. ఏబి తర్వాత cd ఉంటే -2. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే cd, ఇక్కడ నేను ఏమన్నా ఇస్తున్నానంటే yt అని ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమొస్తుంది, -1. ఇప్పుడు నేను ఇక్కడ ఏ అనేది ఒకటే ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమొస్తుంది 1. ఇక్కడ నేను APPLE అని ఇస్తున్నాను, 1. సో ఈ విధంగా sorted ఏంటిది లోకల్ కంపేర్ మెథడ్ని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు నేను రమేష్ ఇస్తున్నాను, ఇక్కడ సురేష్ అనేది ఇస్తున్నాను. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, -1. అంటే R S కంపేర్ చేసుకోండి. R ముందు వస్తుంది, S తర్వాత వస్తుంది. ఇక్కడ B అని ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది గురేష్ ఆనిష్, ఇది కూడా -1 రిటర్న్ చేస్తుంది. ఏంటిది మన మెథడ్ వచ్చేసి లోకలీ కంపేర్. ఓకే, లోకల్ కంపేర్.